ఒక చిన్న ప్రశ్న ఒక పెద్ద చర్చకు తెరతీసింది. ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా అంటూ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అడిగిన ఒక మాట మోదీ ట్రంప్ భేటీని సాధారణ మీడియా ఇంటరాక్షన్ నుంచి ఏకంగా 45 నిమిషాల ప్రశ్నోత్తరాల వేదికగా మార్చింది. అసలు ముందుగా ఏమనుకున్నారు, చివరకు ఏం జరిగింది? ట్రంప్ నిజంగానే మర్చిపోయారా, లేక అమెరికా అధ్యక్షుడి సహజ శైలిలోనే ఆ క్షణంలో నిర్ణయం మారిందా? ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఇదే చర్చ జరుగుతోంది. G7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య కీలక అంశాలపై చర్చ జరిగిన ఈ సమావేశానికి అంతర్జాతీయ ప్రాధాన్యం ఉంది. సహజంగానే ప్రపంచ మీడియా దృష్టి ఈ భేటీపై నిలిచింది. కెమెరాలు సిద్ధంగా ఉన్నాయి, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. కానీ సమావేశానికి ముందు మీడియా ఇంటరాక్షన్ ఎలా ఉండాలన్న దానిపై భారత్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపింది. పూర్తి స్థాయి ప్రశ్నోత్తరాల సెషన్ వద్దని భారత్ ముందుగానే క్లారిటీ ఇచ్చింది. అయితే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మతిమరుపుతో షెడ్యూల్ అంతా మారిపోయింది. మోదీ ట్రంప్ పాల్గొన్న మీడియా సమావేశంపై అగ్రరాజ్య రాయభారి సెర్గియో ఘోర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో భాగంగా విలేకరుల నుంచి ప్రశ్నల సెషన్ వద్దని భారత్ ముందుగానే చెప్పిందన్నారు. అయితే ట్రంప్ ఆ విషయాన్ని మర్చిపోయారని తెలిపారు. తమ భేటీ గురించి నేతలిద్దరూ ప్రారంభ వ్యాఖ్యలు చేసిన తర్వాత మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగేందుకు ట్రంప్ అనుమతి ఇచ్చారని వెల్లడించారు. దీంతో మీడియా సమావేశం కాస్త ప్రశ్నోత్తరాలకు దారితీసిందన్నారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో పాల్గొన్న సెర్గియో ఘోర్ మోదీ ట్రంప్ భేటీ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాజకీయ శైలి, మీడియాతో వ్యవహరించే విధానం చూస్తే ఆయన తరచూ అక్కడక్కడే నిర్ణయాలు తీసుకుంటుంటారు. ముందుగా నిర్ణయించిన ఫార్మెట్ ఉన్నప్పటికీ పరిస్థితిని బట్టి మీడియాతో నేరుగా మాట్లాడటం ఆయనకు కొత్తేమీ కాదు. అందుకే ఇది నిజంగా మర్చిపోవటం వల్ల జరిగిందా, లేక ట్రంప్ ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రశ్నలకు అవకాశం ఇచ్చారా అన్నది ఇప్పుడు రాజకీయ దౌత్య వర్గాల్లో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. మోదీ ట్రంప్ భేటీ సాధారణ ద్వైపాక్షిక సమావేశం కాదు. భారత్ అమెరికాల మధ్య సంబంధాలు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన దశలో ఉన్నాయి. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, అంతర్జాతీయ రాజకీయాలు వంటి అనేక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇరు దేశాల అధినేతలు మీడియా ముందుకు ఎలా వచ్చి మాట్లాడాలి, ఏ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి, ఎలాంటి సందేశం ఇస్తున్నారు అన్నది కూడా రాజకీయంగా దౌత్యపరంగా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఈ క్రమంలో ఎనీ క్వశ్చన్స్ అంటూ మీడియాను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. సెర్గియో ఘోర్ వ్యాఖ్యల తర్వాత కేంద్ర ప్రభుత్వ వర్గాలు తమ వైపు నుంచి వివరణ ఇచ్చాయి. వివిఐపి పర్యటనలో నాయకుల బహిరంగ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లపై ముందస్తు చర్చలు జరగడం సాధారణ ప్రక్రియనని పేర్కొన్నారు. ఈ పర్యటన విషయంలోనూ ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానాన్ని కమ్యూనికేట్ చేశామని స్పష్టం చేశారు. అయితే భారత్ ఇచ్చిన ఈ వివరణలో ఒక కీలక సందేశం కనిపిస్తోంది. ఇది అసాధారణమైన వివాదంగా చూడాల్సిన అవసరం లేదన్నది స్పష్టమవుతోంది.